స్టూడెంట్స్ అంతా స్టేజ్ పై ఉన్న కిషోర్ మీద కోడిగుడ్ల వర్షం కురిపిస్తారు. కిషోర్ లాంటి బికారోళ్ళకి అసలు మన కాలేజ్ లో అడ్మిషన్ ఎలా ఇస్తారు? వాడిని కాలేజ్ లో నుంచి బయటికి పంపేంత వరకు నేను నిద్రపోను. కిషోర్ ఒక పేద స్టూడెంట్. ఎంతో కష్టపడి స్కాలర్షిప్ లో ఈ రిచ్ కిడ్స్ చదివే కాలేజీలో సీట్ సంపాదించుకున్నాడు. అతను చిరిగిన బట్టలు, ఫుడ్ డెలివరీ సైకిల్ చూసి ఏడిపించని వారుండరు. ఆ లిస్ట్ లో ఫస్ట్ ఉంటుంది లాస్య. లాస్య ప్లాన్ తన ఫ్రెండ్ నవీన్ కి చెప్పింది. నవీన్ కూడా ఆమెతో చెయ్యి కలిపాడు. అవును లాస్య, కాలేజ్ తర్వాత గేమ్స్ కి రాడు, ఎవరిని కలవడు. వాడి రూమ్ కూడా ఎక్కడో ఎవరికి తెలియదు. ఈ స్లమ్ నుంచి వచ్చే వాళ్ళు ఇలాగే ఉంటారులే. మనతో కలవడానికి భయపడతారు. సాయంత్రం వాడిని క్యాంటీన్ కి తీసుకురా, వాడి సంగతి అక్కడ చెప్తాను. అవునని కిషోర్ ని క్యాంటీన్ కి ఇన్వైట్ చేస్తాడు నవీన్. అలాగే కాలేజీలో కిషోర్ మీద కక్ష ఉన్న వారందరినీ పిలుస్తాడు. క్యాంటీన్ అంతా నిండిపోతుంది. లాస్య ఒక స్టేజ్ ఎక్కి అందరికీ అనౌన్స్ చేస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈ నైట్ నవీన్ బర్త్డే ట్రీట్ 5 స్టార్ హోటల్ తాజ్ కృష్ణాలో ఇస్తున్నాడు. అదొక బ్లాక్ టై డిన్నర్. మీ అందరికి 3 పీస్ సూట్స్ ఉన్నాయి కదా? మిగతా వారంతా ఉన్నాయనగా నాకు లేదన్నట్టు కిషోర్ మెల్లగా చెయ్యెత్తుతాడు. అది చూసి అందరూ నవ్వుతారు. దొరికిందే ఛాన్స్ అనుకుని లాస్య, ఏం పర్లేదు, నీకు 3 పీస్ సూట్ లేకపోయినా మేము నీకు హెల్ప్ చేస్తాం. ఒకసారి స్టేజ్ మీదకి రా కిషోర్ అనగానే స్టూడెంట్స్ అంతా కిషోర్ కిషోర్ అని అరుస్తూ కిషోర్ ని మోసుకొని స్టేజ్ మీద నించోబెడతారు. కిషోర్ పాపం భయపడుతూ నించుంటాడు. నీ డ్రెస్ ని మా వాళ్ళంతా కాస్త మారుస్తారు. ఆ కాస్ట్యూమ్ లో వస్తే నేను 5 స్టార్ హోటల్ గేట్ దగ్గర ఎవరు ఆపరు. రెడీ ఫ్రెండ్స్ అనగానే స్టూడెంట్స్ అంతా కిషోర్ మీద కోడిగుడ్ల వర్షం కురిపిస్తారు. పైనుంచి కింద వరకు గుడ్ల సునతో మునిగిపోతాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక పార్టీలో ఫన్నీ మాస్కట్ లా ఉన్నావు. నీకు ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ప్లేట్ మీల్స్. కిషోర్ కాలేజీలో ఎన్నో అవమానాలు పడ్డాడు, కానీ ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. అందరూ నవ్వుతుండగా అలా కాలేజ్ నుంచి బయటికి వెళ్లిపోతాడు. నవీన్ కి మాత్రం కాస్త గిల్టీగా అనిపించి కిషోర్ ని ఫాలో అవుతాడు. ఫాలో అవుతూ ఉంటే కాలేజ్ కి 2 స్ట్రీట్స్ పక్కనే కార్ దగ్గర ఆగుతాడు కిషోర్. కిషోర్ ఆ కార్లో ఉన్న పెద్దాయనతో, మీరు ఊహించినట్టే ఇవాళ మితిమీరిపోయింది లాస్య. అంటే త్వరలోనే మన ప్లాన్ వర్కౌట్ అవబోతుందన్నమాట. ప్లాన్ సక్సెస్ అయితే షరతులన్నీ పూర్తవుతాయి. అప్పుడు మళ్ళీ నా రియల్ లైఫ్ కి నేను వచ్చేయచ్చు. మీరు రియల్ లైఫ్ కి వచ్చేయడానికి అప్పుడే కంగారు పడకండి. ఇంకా తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి. రండి కారెక్కండి, మీ ఇంటికి తీసుకెళ్తాను అని ఆ కార్లో పెద్దాయన కిషోర్ ని తీసుకెళ్తాడు. దూరం నుంచి ఇదంతా వింటున్న నవీన్ షాక్ అవుతాడు. కిషోర్ సీక్రెట్స్ ఏంటో, అతని ఇల్లెక్కడో తెలుసుకోవాలని కిషోర్ ఎక్కిన కార్ ని ఫాలో అవుతాడు నవీన్. ఆ కార్ ఒక పెద్ద ప్యాలెస్ లోపలికి వెళ్తుంది. అక్కడున్న సెక్యూరిటీ వారంతా కిషోర్ కి సెల్యూట్ చేయడం చూసి నవీన్ షాక్ అవుతాడు. అసలు ఎవరి కిషోర్ కార్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? వారిద్దరి ప్లాన్ ఏంటి? కిషోర్ తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటి? అతని రియల్ లైఫ్ ఏంటి? అంత పెద్ద ప్యాలెస్ లో వారంతా కిషోర్ కి ఎందుకు సలాంలు కొడుతున్నారు? తెలుసుకోవాలంటే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకోండి. వినండి బ్లాక్ బస్టర్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు.